శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. 2026 అలాగే 27 మకర రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. తక్కువ టైం లోపల ముఖ్యమైన విషయాలు చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఒక విషయం తెలుసుకోండి, ఎవ్రీ టైం మనము మంత్లీ రాశి ఫలాలు తెలుసుకుంటాము, అలాగే డైలీ రాశి ఫలాలు చూస్తుంటాము, అలాగే విషయంగా ప్లానెట్ ట్రాన్సిట్ కూడా మనం తెలుసుకుంటూనే ఉంటుంటాము. కానీ ఈ ఉగాది రాశి ఫలంలో విషయం ఏంటంటే బాగుందా లేదా దానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. రాజయోగాలు ఉన్నాయా లేవా, అనుకున్న పనులు అవుతాయా అవయా, దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఎవరైతే మన ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అని ఒక మాట చెప్తున్నా. నేను చెప్పబోయే విషయాల లోపల కేవలం 50% 50 to 60% జరుగుతాయి, మిగతా తర్వాత జరగదు. ఎందుకు జరగదంటే ప్రతి ఒక్క మనిషికి ఒక జాతకం ఉంటుంది, ఆ జాతకం లోపల ఒక టైం నడుస్తుంటుంది. ఆ టైం అనుసారంగా జాతకుడికి రిజల్ట్స్ చూస్తుంటాడు. సో అది కూడా దాని ప్రభావం మన మీద ఉంటుంటుంది. గోచరం ఒక క్లైమేట్ లాంటిది, జాతకం మన ఓన్ స్పెషల్ మన ఇల్లు లాంటిది. ఇల్లు బలంగా ఉన్నట్లయితే క్లైమేట్ ఎంత బలంగా ఉన్నా పర్వాలేదు. మన ఇల్లే సరిగా లేకపోయినట్లయితే క్లైమేట్ లోపల ఎంత బలం వచ్చినా బలం లేకపోయినా దాని ప్రభావం మన పైన ఎక్కువగానే పడుతూ ఉంటుంటుంది. సో అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. మకర రాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా 2027 ఏప్రిల్ వరకు బాగుంది. ఏ విషయాల్లో బాగుందంటే ఈ సంవత్సరం జాబ్ చేంజెస్ చాలా ప్రబలంగా కనబడుతుంది. రెండోది, హెల్త్కి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ కనుక మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా చేసుకోండి. ఆ ట్రీట్మెంట్ లోపల మీకు పాజిటివ్ రిజల్ట్స్ అయితే మీరు చూడగలుగుతారు. మూడోది, ఎవరిదైతే బిజినెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉందో వాళ్ళకి జూన్ తర్వాత ఆ బిజినెస్ లోపల సడన్లీ గ్రోత్ అయితే మీరు చూడగలుగుతారు. నెక్స్ట్, సంతాన యోగం ఈ సంవత్సరం కనపడుతుంది. 2026, 27 ఈ సమయకాలం లోపల సంతాన యోగం కనపడుతుంది. సంతాన అభివృద్ధి యోగం కూడా కనపడుతుంది. కుటుంబం లోపల కొన్ని మాంగళిక కృత్యాలు కూడా తప్పకుండా జరుగుతాయి. అలాగే దానితో పాటు ఆర్థిక వ్యవహారాల లోపల ఇతపూర్వం మీకు నడుస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ఉంటాయి, పోవు. కానీ ఆ సమస్య నుంచి బయటపడడానికి కావాల్సిన సమాధానం ఏదైతే ఉందో అది మీరు ఈ సంవత్సరం మీరు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ సమయ కాలం లోపల మీరు చూడగలుగుతారు. అలాగే ఇంకో విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం రాహుకేతు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత మీ రాశిలో రాహు రాబోతున్నారు. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎవరైతే ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేవారు ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్ది గవర్నమెంట్ ద్వారా పెనాల్టీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అది కాకుండా ఎవరైతే ఇప్పుడు యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా డబ్బు సంపాదించే యోగం కూడా చాలా ప్రబలంగా బాగానే ఉండబోతుంది. మరి ఎక్కడ బాగాలేదంటే మీరు హోల్స్ ఏవైతే పెట్టుకున్నారో, మీ హోల్స్ ఏవైతే ఉన్నాయో, హోల్స్ అంటే మీకు తెలిసిన విషయమే, మీకు తెలిసిన కొన్ని బలహీనతలు ఉంటాయి. ప్రతి ఒక్క మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల వల్ల మనం వెనక పడుతుంటాము. కొందరికి బయట భోజనం చేయడం కావచ్చు, కొందరు సరిగ్గా ఉండలేకపోవడం కావచ్చు, మరి కొందరిది ఏంటంటే బలహీనత మాటని దాచుకోలేకపోతుంటారు. ప్రతి ఒక్క వ్యక్తి బలహీనత వేరేలా ఉంటుంది. మీ హోల్స్, మీ బలహీనత ఏవైతే ఉన్నాయో అవి మీరు ఈ సంవత్సరం దాని మీద మీరు గెలవడానికి ప్రయత్నించాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ లోపల మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి కొన్ని సమస్యలు మీకు 100% వస్తాయి, బలంగా అనిపిస్తుంటాయి, మీకు దాని నుంచి బయటపడలేని స్థితులు కూడా వస్తుంటాయి. కానీ దానికి సంబంధించిన ఆలోచన కూడా మీరు ఎక్కువ చేసినట్లయితే అసలు నిజంగా ఈ సమస్యనా లేకపోతే నేను దాని గురించి ఎక్కువ ఊహించుకుంటున్నానా, ఇది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అలా ఇంకో విషయం ఏంటంటే ఈ సంవత్సరం వివాహ యోగం కూడా కనపడుతుంది. ఈ సంవత్సరం విశేషంగా ప్రేమ వివాహ యోగం కూడా ఉండబోతుంది. ఈ సంవత్సరం కొత్త బిజినెస్ స్టార్టప్ కూడా కనపడుతుంది. మరి ఎవరికి బాగాలేదంటే తెలుసుకోండి, ఎవరైతే మల్టీనేషనల్ ప్రైవేట్ కంపెనీ లోపల జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం అంత గ్రోత్ అనుకున్న కూడా ఆ ప్రకారంగా కనిపించట్లేదు. రెండోది, ఈ సంవత్సరం ట్రావెలింగ్ చాలా ఎక్కువ జరగబోతుంది. ట్రావెలింగ్ చాలా ఎక్కువ జరగడం వల్ల హెల్త్ పైన దాని ప్రభావం అయితే నెగెటివ్ తప్పకుండా పడి తీరుద్ది. ఇంకో విషయం ఏంటంటే ఈ సంవత్సరం ట్రావెలింగ్తో పాటు బయట పదార్థాల భోజనం ఎక్కువ చేయడం వల్ల అనారోగ్యం పొందే అవకాశాలు కూడా
ఉండబోతున్నాయి. ఇవన్నీ విషయాలు మకర రాశికి సంబంధించిన విషయాలు అయితే ఉండబోతున్నాయి. ఇక రాజకీయ క్షేత్రాలు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం రాజకీయ క్షేత్రాల లోపల బాగుంది. మీరు చూసుకున్నట్లయితే జూలై అక్టోబర్ నవంబర్ ఈ మంత్స్ ఏవైతున్నాయో ఈ మీకు విశేషంగా రాజకీయ క్షేత్రాలు ఉన్న వారికి చాలా బాగా అయితే ఉండబోతుంది. అని ఈ సంవత్సరం ఇతరులతో పాటు మార్గదర్శనం పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రబలమైన మార్గదర్శనం పొందడం వల్ల ఎవరైతే ఆధ్యాత్మిక విషయాల లోపల ఉన్నతిని పొందాలని అనుకుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం ఆధ్యాత్మిక ఉన్నతితో వెళ్ళడానికి ఒక వ్యక్తి పరిచయం ద్వారా మీరు ముందుకైతే వెళ్ళగలుగుతారు. అంటే చెప్పాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం స్ట్రగల్ ఉంటుంది, స్ట్రగల్ లేని ఇయర్ ఉండదు. కానీ కొన్నిసార్లు ఏంటంటే స్ట్రగల్లో ఉన్న తర్వాత కూడా మనకి ఆన్సర్స్ కనపడవు, కొన్నిసార్లు మనకి ఆన్సర్స్ కనపడతాయి. ఈ సంవత్సరం ఏంటంటే ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ కూడా అక్కడనే పక్కనే నిలబడి ఉంటుంది. సో మనకు చేయాల్సింది ఏంటంటే సొల్యూషన్ని పట్టుకొని అందులో నుంచి బయటకు పడడానికి ప్రయత్నం చేయాలి. ఇతపూర్వం ఏంటంటే లాస్ట్ ఇయర్ ప్రాబ్లం ఉండే కానీ దానికి సంబంధించిన సొల్యూషన్ మీకు అస్సలు కనిపించలేదు. రాబోయే రోజులు మీరు సొల్యూషన్ కూడా చూడగలుగుతారు. చేయాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం ఎక్కువ మీరు ఈ సంవత్సరం హనుమత్ ఆరాధన ఎక్కువ చేయండి, ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కువ చేయండి. ప్రతిరోజు కుదిరినట్లయితే 21 సార్లు హనుమాన్ చాలీసా చదవడానికి ప్రయత్నించండి. ప్రతి శనివారం అలాగే మంగళవారం రోజు సుందరకాండ చదవడానికైనా ప్రయత్నించండి, లేకపోతే వినండి. కుదిరినట్లయితే ఈ సంవత్సరం ఒకసారి హనుమత్ దీక్ష చేయడానికి మీరు కూడా ప్రయత్నించండి. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు అయితే ఉండబోతున్నాయి. ఇక మళ్ళీ తర్వాత మనం రాశిఫలాలు మంత్లీ చూస్తాం, అందులో తెలుసుకుంటాము. అలాగే జూపిటర్ కావచ్చు, సాటర్న్ కావచ్చు, రాహుకేతు ట్రాన్సిట్స్లో చూసుకుంటాం, అప్పుడు కూడా ప్రభావాలు అయితే మారుతుంటాయి. కానీ ఓవరాల్ అయితే ఈ ప్రకారంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. బాగుందా బాగాలేదా అంటే బాగానే ఉంది. సమస్య ఉంటుంది, సమస్యకు సమాధానం చాలా పక్కనే ఉంటుంది. మీరు ముందు దాని పక్కన ఏది ఉంది ముందు గచ్చడానికి ప్రయత్నించండి, సమస్యను ఎక్కువగా మీరు పెంచుకోకండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.